చూస్తుర్రా చింటిగాడు కుర్చీలో ఎట్లా కూర్చున్నాడో. కనకపు సింహాసనమున శునకమును కూసుండ పెడితే అన్న పద్యంలో చెప్పింది ఇగో ఇన్నొద్దులకు నిజమైంది. ఈ కుక్కగారు కూసున్నది మామూలు కుర్చీ కాదు, సర్పంచ్ కుర్చీ. మంచిగా తువ్వాల వరుసిన సర్పంచ్ కుర్చీలో కూర్చొని ఏమన్నా దర్పం చూపిస్తున్నాడా చింటిగాడు. ఊరి సర్పంచ్ కుర్చీలో కుక్క కూసుండే వరకు ఊర్లోనే ఉన్న యూత్ పిల్లగాళ్ళు ఊకుంటారు. ఓ సర్పంచ్ లేవు లేవు, ఓ సర్పంచ్ లేవు అని దాంతో జరిసేపు ఆడుకున్నారు. ఇట్లా ఏం సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నావు? సర్పంచ్ కొద్దిగా లేవు కూసో. సర్పంచ్ సాబ్ కొద్దిగా కూసో లేవు. అరే నిద్రపోతున్నావు నువ్వు కూడా. సర్పంచ్ అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగున్నదో అన్నట్టే ఆ చింటుగాడు కూడా కుర్చీలకెళ్ళి లేస్తనే లేడు. పో ఉతకపోకుండా మెత్తగుండే వరకు దానికి అందులోకెళ్ళి లేవబుద్ధి కానట్టున్నది. అచ్చం మనుషులు లెక్కనే నిజంగానే సర్పంచులకు కూడా ఆ కుర్చీలకెళ్ళి ఎవ్వరికి దిగబుద్ధి కాదు కదా. ఇక ఆ కుర్చీ ఎక్కంగానే దానికి కూడా వంట పట్టినట్టున్నది. అయినా నిన్న అలా మాటలు చెప్పి ఓట్లేయించుకొని ఓట్లయినాక మాటలు మర్చిపోయే లీడర్ల కంటే దీని విశ్వాసమే గొప్పది. ఓటర్లకు లీడర్లు అన్యాయం చేస్తారు కానీ అన్నం పెట్టిన వాళ్ళకి సునకాలు ఎప్పుడు సున్నం పెట్టాయని మస్తుగా కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు.